loving Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you for your word. మీ యొక్క వాక్యం కొరకు మీకు Thank వందనాలు. you for your love. నీ ప్రేమ కొరకు వందనాలు. Thank you for your long suffering. నీ యొక్క దీర్ఘశాంతం కొరకు వందనాలు. We thank you for the blood of Jesus. యేసు యొక్క రక్తం కొరకు నీకు వందనాలు. We thank you for the powerful word. నీ యొక్క శక్తివంతమైన వాక్యం కొరకు వందనాలు. Thine word is a lamp unto our feet. నీ యొక్క వాక్యం మా పాదాలకు దీపమై ఉన్నది. We thank you, Father. We worship you. We adore you. మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మిమ్మల్ని మహిమపరుస్తా ఉన్నాము. కృతజ్ఞతలు. Please speak to us. దయచేసి మాతో Bind మాట్లాడండి. the powers of darkness. చీకటి శక్తులన్నింటినీ In బంధించండి. Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. How many people are praying for revival? మీలో ఎంతమంది ఉజ్జీవం కొరకు ప్రార్థిస్తున్నారు? You must pray earnestly for revival, continuously. మనము ఎడతెగక ఆసక్తితో ఉజ్జీవం కొరకు ప్రార్థించాలి. Only when we see revival, మనము అటు ఉజ్జీవాన్ని చూస్తేనే కానీ we can see the real religion in our hearts. నిజమైన భక్తి అనేది మన హృదయాల్లో మనం చూడగలుగుతాము. There will not be any power if there is no revival. ఉజ్జీవం అనేది లేనప్పుడు మనలో ఎలాంటి శక్తి అనేది ఉండదు. Let us turn to Malachi, 3rd chapter and 1st verse. మలాకీ గ్రంథము The Lord will come to his temple suddenly. 3వ అధ్యాయము 1వ వచనము. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయంనకు హఠాత్తుగా వచ్చును. The Lord whom you seek. మీరు వెదకుచున్న ప్రభువు, If you seek the Lord మీరు దేవుణ్ణి వెతికినట్లయితే with all your heart నీ యొక్క హృదయం అంతటితో until you find him, నీవు ఆయనను కనుగొనేంత వరకు కూడా వెతికినట్లయితే the great revival breaks out. గొప్ప ఉజ్జీవం అనేది చూడగలుగుతాం. He will come suddenly to the temple. ఆయన అకస్మాత్తుగా ఆ యొక్క ఆలయంలోనికి వస్తాడు. That is the faith of a అది praying man who seeks for revival. అది విశ్వాసము. ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో ఉజ్జీవం కొరకు He will suddenly come with great power. ఆయన హఠాత్తుగా గొప్ప శక్తితో వస్తాడు. You must seek for that. నీవు దాని కొరకు వెదకాలి. Are you seeking for revival? నీవు ఉజ్జీవం కొరకు వెదుకుతున్నావా? Are you seeking that the Lord may come suddenly into the house of God? హఠాత్తుగా ఆయన తన ఆలయంలోనికి వస్తాడు అనే విషయం కొరకు నువ్వు వెతుకుతున్నావా? At least from now onwards, seek for that. కనీసం ఇప్పటి నుండైనా ఆ విషయం పట్ల ఆసక్తితో దాని కొరకు We ఎదురుచూడు. need real revival. మనకు నిజమైన ఉజ్జీవం అవసరమై ఉన్నది. If there is no revival, ఉజ్జీవం లేనట్లయితే church is a dead church. ఒక సంఘం అనేది చనిపోయినటువంటి సంఘమే. For name's sake we are living, నామకార్థంగా మాత్రమే మనము జీవించి but ఉన్నవారము, we are dead. కానీ చచ్చిన వారమే. If you want to see real revival in your life, నీవు నీ జీవితంలో నిజమైన ఉజ్జీవాన్ని చూడాలని అనుకుంటే you must read the word of God day in and day out. రాత్రి దినము Studying the word of God. దాన్ని చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. Then light enters into you. అప్పుడు మాత్రమే నీలోనికి వెలుగు అనేది ప్రవేశించగలుగుతుంది. We look into the story of Job in the Bible. మనము యోబు గూర్చిన చరిత్ర మనం చూస్తాము బైబిల్లో. The word of God says he is a perfect man. దేవుని వాక్యం సెలవిస్తుంది అతను పరిపూర్ణమైన వ్యక్తి అని. He is a godly person. అతను భక్తిపరుడు. He loved God. అతడు దేవుని ప్రేమించాడు. There was no other person like him in the whole world. అతని వంటి వాడు మరెవరు కూడా లేరు ఈ లోకంలో. And he had to pass through fierce trial. కానీ అతను ఎంతో ఘాటైన శోధనల గుండా ఆయన వెళ్ళవలసి వచ్చింది. You know about the sickness of Job. మీకు తెలుసు యోబు యొక్క అనారోగ్యం గూర్చి. We think it is leprosy. మనం అనుకుంటాము అది ఒక కుష్టు రోగం అయి ఉండొచ్చు అని. That's why when his friends visited him, అందుకే వారి స్నేహితులు అతని కలవడానికి వచ్చినప్పుడు they stood afar off. వారు ఎంతో దూరంగా నిలిచి ఉన్నారు. They could not come near him. వారు ఆ యోబు దగ్గరికి రాలేదు. Only to lepers people do not come near. ఒక కుష్టు రోగంతో ఉన్న వ్యక్తి దగ్గరకే ఆ రీతిగా రాకుండా ఉండడం అనేది ఎక్కువ All జరుగుతుంది. his possessions gone off. అతని సంపాదనల అన్నీ కూడా పోయాయి. All cattle gone.
ఆ యొక్క పశు సంపద అంతయు కూడా అతను All పోగొట్టుకున్నాడు. his children were killed. అతని బిడ్డలు అతని పిల్లలు కూడా చంపబడ్డారు. Only one person left, that was his wife. ఒక్క వ్యక్తి మాత్రమే తన కుటుంబం నుంచి మిగిలింది, ఆమెనే తన భార్య. The devil was fiercely torturing him. సాతాను ఎంతో ఘోరంగా ఆయనను ఇబ్బంది పెడతా ఉన్నాడు. He took the permission from God to torture him. సాతాను దేవుని నుండే అనుమతిని తీసుకున్నాడు యోబును ఆ రీతిగా కష్టపెట్టడానికి. He said in his trials, I will come out like a gold. యోబు చెప్తా ఉన్నాడు, ఈ యొక్క పరీక్షలన్నిటి తర్వాత నేను ఒక బంగారం వలె తిరిగి వస్తాను అని. That was his faith. అది అతని విశ్వాసము. Really he was a upright man. నిజంగానే అతను ఒక యథార్థవంతుడైన వ్యక్తి. We see he was a good man. అతను నిజంగానే ఒక మంచి వ్యక్తి. In everything he was good. ప్రతి విషయంలో అతను బాగుగా ప్రవర్తించాడు. Yet he had to pass through the trials. అయినప్పటికీ కూడా అతను శోధనల గుండా వెళ్ళవలసి వచ్చింది. Finally God went into his trials. ఇంకా చివరికి దేవుడే అతని పరీక్ష సమయంలోనికి వెళ్ళాడు. He opened the eyes of Job. ఆయన యోబు యొక్క నేత్రాలను తెరిచాడు. 42nd chapter of Job 42వ అధ్యాయము యోబు and verse 5. 5వ వచనము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. Yeah, that's what the dealing of God with Job. అది దేవుని యొక్క దర్శించడము అనేది ఆ రీతిగా ఉంది యోబుతో. Did you ever have the real dealing of God in your life? నీ జీవితంలో ఎప్పుడైనా అలాంటి అనుభవం ఉన్నదా? You are just nice believer, that's all. నీవు ఎంతో మంచి విశ్వాసివి అంతే. When you pray, people will be healed. నువ్వు ప్రార్థించినప్పుడు ప్రజలు స్వస్థత పొందుతారు. You are regularly praying morning, noon and night. నీవు ప్రతి దినము ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ప్రార్థిస్తూనే You are ఉంటావు. satisfied with that. నువ్వు దాన్ని బట్టి మాత్రమే సంతృప్తి చెందుతున్నావు. You study the life of Job. కానీ నీవు యోబు యొక్క జీవిత చరిత్రను గూర్చి చదువు. Yeah, finally he says, now I see. చివరికి అతను చెప్తున్నాడు, నేను కనులారా నిన్ను చూచుచున్నాను అని. He saw the blood of Jesus. అతడు యేసు రక్తాన్ని చూశాడు. He heard about Jesus. ఆయన యేసుని గురించి విన్నాడు, but personally he didn't know. కానీ వ్యక్తిగతంగా తెలుసుకోలేదు. You don't have personal experience with God. నీవు ఏ రకమైన వ్యక్తిగతమైనటువంటి అనుభవము దేవునితో కలిగి లేవు. You are looking like a good man. నీవు ఒక మంచి వ్యక్తిగా కనబడుతున్నావు, but that's not revival at all. కానీ అది ఉజ్జీవం అని ఎంత మాత్రం కాదు. You are just soothing your conscience that you are a good person. నిన్ను నీవు అలా నెమ్మదిగా చేసుకుంటున్నావు, నేను ఒక మంచి వ్యక్తిని అనేదాన్ని. You say you are a good believer. నీవు అనుకుంటావు నేను ఒక మంచి విశ్వాసిని అని, but you don't have the experience with the Holy Spirit. నీకు పరిశుద్ధాత్మతో సహవాసము అనుభవము అనేది మాత్రం ఎంత మాత్రం లేదు. The word of God says, last days I will spend the Spirit upon all flesh. దేవుని వాక్యం సెలవిస్తుంది, అంత్య దినాల్లో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని. Your young people will see visions. మీ యవనులు దర్శనాలు చూస్తారు. Your children will prophesy. నీ యొక్క పిల్లలు ప్రవచనాలు చెప్తారు అని. I will send my spirit upon all flesh. నేను నా యొక్క ఆత్మను సర్వజనుల మీద కుమ్మరిస్తాను అని. All flesh means you are included in that all flesh. నీవు కూడా సర్వజనులు అనే విషయంలో ఉన్నవారే. The Spirit of God never touched you. కానీ దేవుని ఆత్మ ఎన్నడూ నిన్ను తాకలేదు. You must say, Lord, you visited Job. నీవు చెప్పగలగాలి, దేవా నువ్వు యోబును దర్శించావు, visit me also. నన్ను కూడా దర్శించు అని. I want to look at your face. నేను నీ యొక్క ముఖాన్ని దర్శించాలి I అనుకుంటున్నాను. want to experience your visitation. నీ యొక్క ఆ దర్శనము అనేది నాకు కావాలి అని నువ్వు అడగాలి. What was the purpose of Jesus coming into this world? యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఉద్దేశం ఏమై ఉన్నది? Luke 4th chapter లూకా సువార్త 4వ అధ్యాయము and verse 18. 18వ వచనము. Let us look at that verse. The Spirit of the Lord is upon me. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. He has anointed me to preach the good news to the poor. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. And to set free the captives. చెరలోనున్న వారికి విడుదలను. And to heal the sick. గ్రుడ్డి వారికి చూపును. That is the purpose of Jesus. అది యేసుక్రీస్తు యొక్క రాకకు ఉద్దేశము. You are the child of Jesus.
నీవు యేసు యొక్క బిడ్డవు. What are you doing? మరి నీవేం చేస్తున్నావు? You are simply doing your own work. నీవు కేవలం నీ యొక్క స్వంత పనులను మాత్రమే చేసుకుంటున్నావు. You are not able to leave your work. నీ యొక్క పనులను నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టపడవు. If you really seek his face, నీవు నిజంగా ఆయనను వెతికినట్లయితే he will detach you from all worldly things. ఆయన నిన్ను ఈ యొక్క లోక సంబంధమైన విషయాలన్నిటి నుంచి నిన్ను దూరం చేస్తాడు. 24 hours you are engaged in your worldly works. 24 గంటలు నీవు నీ యొక్క లోక సంబంధమైన పనుల్లోనే ఉంటావు. You are counting your bank balance. నీవు నీ యొక్క ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుందా అని చూసుకుంటూ ఉంటావు. All the time money, 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 money. అన్ని వేళలా ఈ యొక్క డబ్బు 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 అనే విషయాల మీద. You want to give nice education to your children. నీవు నీ యొక్క పిల్లలకు ఎంతో మంచి విద్యనివ్వాలి అని ఆశతో ఉంటావు. You don't have time to pray with them or pray for them. అంతేగాని నీవు వారి కొరకు ప్రార్థించడం కావచ్చు, వారితో కలిసి ప్రార్థించడం గాని చేయవు. You are not engaged in seeking the kingdom of God. నీవు దేవుని రాజ్యమును వెతకడంలో ఎంత మాత్రము ప్రమేయం కలిగి లేవు. Proverbs 14th chapter verse 27. సామెతలు 14వ అధ్యాయము. The fear of the Lord is the fountain of life. 27వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. You will be a fountain of life. నీవు ఒక జీవపు ఊటగా ఉండగలవు. Are you like a fountain of life? నీవు ఒక జీవపు ఊటగా ఉన్నావా? Anybody quenching their thirst in you? ఎవరైనా తమ దాహాన్ని తీర్చుకోగలుగుతున్నారా నిన్ను బట్టి? Jesus said, if anybody drinks the water which I give him, he యేసుక్రీస్తు will thirst no more. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఎవడైనా నేను ఇచ్చే నీళ్లు తాగినప్పుడు వాడు మరెప్పుడు దప్పికొనడు అని. When Jesus went to that Samaritan woman, యేసుక్రీస్తు ఆ యొక్క సమరయ స్త్రీ యొద్దకు వెళ్ళినప్పుడు he filled her heart with the word of God. ఆయన ఆమె హృదయం అంతటిని కూడా దేవుని వాక్యం చేత నింపాడు. The word which she had was like a fountain. ఆమెకు దొరికినటువంటి ఆ వాక్యం అనేది ఒక ఊట వలె ఉంది. She drank those lively words. ఆమె ఆ యొక్క జీవపు మాటలను త్రాగింది. Full of life. అవి పూర్తిగా జీవంతో నింపబడి ఉన్నవి, power, శక్తితో నింపబడినవి, full of gladness. సంతోషం చేత నింపబడి ఉన్నవి. She could not bear. ఆమె దాన్ని భరించలేకపోయింది. She never heard such words. ఆమె ఎప్పుడూ అది వరకు అలాంటి మాటలను వినలేదు. She had contact with many men. ఆమె ఎంతో మంది వ్యక్తులను కలిసింది. She enjoyed her life. తన జీవితం అంతటిని కూడా సంతోషం చేత నింపుకుంటుంది. She gave her body to other men. తన శరీరాన్ని ఇతర వ్యక్తులకు ఇచ్చివేసింది. She sought the happiness in this world. ఆమె ఈ లోకంలో ఉన్న సంతోషాన్నే వెతుక్కుంది. Nobody could give her real satisfaction. కానీ ఎవరు కూడా ఆమెకు నిజమైన సంతృప్తిని ఇవ్వలేరు. When this fountain of life, Jesus Christ, entered into her life, కానీ యేసుక్రీస్తు ఆమెను దర్శించిన తర్వాత that satisfied her all life. ఆ జీవపు మాటలను తీసుకున్న తర్వాత అది ఆమె జీవితం అంతటికి కూడా సంతృప్తిని ఇవ్వగలిగింది. She left her pot there. ఆమె తన యొక్క కుండను అక్కడే విడిచిపెట్టింది. She ran to the village. ఆమె గ్రామానికి పరిగెత్తింది. And she told them, వారితో చెప్పింది గ్రామస్తులతో, come and see, come and see. వచ్చి చూడండి, వచ్చి చూడండి. He had told me all the things which I have done in my life. నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పినవని వచ్చి చూడండి అని. Yeah, that is the real life. అదే నిజమైన జీవము, The real confession. నిజమైన ఒప్పుకోలు. I did many, many unclean things. నేను ఎన్నో అపవిత్రమైన కార్యములు చేశాను. I spoiled many men నేను ఎంతో మంది వ్యక్తులను పాడు చేశాను. of your own village. మీ యొక్క సొంత గ్రామంలోనే నేను ఆ రీతిగా వ్యవహరించాను. I don't know what happened to me. నాకు తెలియదు నాకేం జరిగింది. My whole life was changed at a stretch. నా యొక్క జీవితం అంతా కూడా ఒక్కసారిగా మారిపోయింది. Come and see him. వచ్చి చూడండి ఆయనను. Yeah, what a testimony. ఎలాంటి సాక్ష్యం అది. When she left the pot, she left the old life. ఎప్పుడైతే ఆమె తన కుండను విడిచిపెట్టిందో ఆమె తన గత జీవితం అంతటిని కూడా అక్కడే విడిచిపెట్టింది. Romans 8th chapter. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం Verse 18. 18వ వచనము. The sufferings of this present time are not worthy to be compared
with the glory which shall be revealed to us. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుకొనుచున్నాను. You don't want to suffer anymore. నీవు ఎంత మాత్రం ఇంకా శ్రమించాలి అని అనుకోవు. You say already have suffered a lot. నీవు అంటావు నేను ఇదివరకే ఎంతో శ్రమ పడ్డానని. That's a lie. అది అబద్ధము. That's how the devil is deceiving you. అది సాతాను నిన్ను మోసపరుస్తున్నాడు. ఆ విధంగా your husband is beating you. నీ భర్త నిన్ను కొడుతున్నాడు. My children, they are troubling me. నా పిల్లలు నన్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. That is not suffering at all. అది శ్రమించబడడం అనేది ఎంత మాత్రం కాదు. My husband doesn't give me any money. నా భర్త నాకు ఏ డబ్బులు ఎంత మాత్రం ఇవ్వరు. Just deceiving yourself. ఆ రీతిగా చెప్పుకొని నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. What suffering you underwent because you are a Christian. నీవు క్రైస్తవుడవు లేదా క్రైస్తవురాలైనందుకు ఏ శ్రమలను అనుభవించావు. You are not believing the word of God. నీవు దేవుని వాక్యాన్ని నమ్మడం లేదు. We see the life of Mary and Martha. మనకు మరియా మార్తల జీవితం గురించి తెలుసు. She heard the words of Jesus. మరియా దేవుని యొక్క మాటలను వింటుంది. She drank the words of Jesus. ఆమె దేవుని యొక్క మాటలను తీసుకుంటుంది, త్రాగుతుంది. Martha ministered unto him. కానీ మార్త యేసుకు పరిచర్య చేయడంలో నిమగ్నమైంది. Both of them they knew what Jesus was. వారిద్దరికీ తెలుసు యేసుక్రీస్తు అంటే ఎవరు అని. They were thinking Jesus can heal the people. వారు అనుకుంటున్నారు యేసుక్రీస్తు స్వస్థపరుస్తారు ప్రజల్ని అని. He can heal any person. ఆయన ఎవరినైనా స్వస్థపరచగలడు అని. Any sick person. ఎలాంటి రోగగ్రస్తులనైనా ఆయన స్వస్థపరచగలడు అని. How can he make the dead person alive? ఆయన ఏ రీతిగా ఒక చనిపోయిన వ్యక్తిని తిరిగి జీవంలోనికి తీసుకొస్తాడు అని. కానీ ఆ విషయాన్ని వారు నమ్మలేకపోతున్నారు. To some extent their belief helped them. కొంతవరకు వారి విశ్వాసం అనేది వారికి సహాయం చేసింది. But their belief was not beyond that. కానీ వారి విశ్వాసం అనేది దాన్ని మించి విశ్వసించలేనిదిగానే ఉంది. When you read such words, మీరు అలాంటి వాక్యాలను చదువుతున్నప్పుడు are you getting faith? మీకు విశ్వాసం అనేది కలుగుతుందా? God can do anything. దేవుడు ఏదైనా చేయగలడు. God can do anything. దేవుడు ఏదైనా చేయగలడు. But he cannot fail. కానీ ఆయన ఎక్కడ ఓడిపోడు. He even raised the dead people. ఆయన చనిపోయిన వారిని సైతము తిరిగి లేవనెత్తగలడు. He himself, after his death, he rose himself. God gave him life. ఆయన తనకు తానే చనిపోయాక తిరిగి లేవగలిగాడు. He was resurrected from the dead on the third day. మూడవ దినాన తిరిగి ఆయన పునరుత్థానం చెందగలిగాడు. Lord, the situation of my family is like this. నా యొక్క కుటుంబ పరిస్థితి ఈ రీతిగా ఉంది దేవా. The situation of my sons are like this. నా యొక్క కుమారుల పరిస్థితి ఈ రీతిగా ఉంది. The condition of my wife is like this. నా భార్య పరిస్థితి ఇది. But you can change her. కానీ నీవు ఆమెను మార్చగలవు. You can change my children. నా పిల్లల్ని మార్చగలవు. You can change from any situation. ఎలాంటి పరిస్థితి అయినా గానీ నువ్వు మార్చగలవు. You can lift them up. నీ వారిని లేవనెత్తగలవు. What happened to Lazarus, their own beloved brother? ఆ యొక్క మరియ మార్తల సహోదరుడైనటువంటి లాజరు విషయంలో ఏం జరిగింది? Jesus said, believe, that's all. యేసుక్రీస్తు చెప్పాడు, కేవలం మీరు నమ్మిక మాత్రం ఉంచండి అని. Then you will see glory. అప్పుడు మీరు దేవుని మహిమను చూస్తారని. Believe. నమ్మాలి. And see the glory. దేవుని మహిమను చూడాలి. You believe. నీవు నమ్ము. In your life you will see glory. నీ జీవితంలో కూడా నీవు మహిమను You చూడగలుగుతావు. are always thinking about your husband. నీవు అన్ని వేళలా నీ భర్త గురించి తలస్తూ ఉంటావు. My husband is like this. నా భర్త గారు ఇలా ఉన్నారు. I am not able to do anything. ఇంకా దానికి పైగా ఏమి చేయలేకపోతావు. What can I do? నేనేం చేయగలను? Some women they think better I die. కొంతమంది స్త్రీలు తలస్తారు నేను చనిపోవడమే మంచిదేమో అని. But I see my children. కానీ నా పిల్లలను చూస్తున్నాను. Because of them I am living. వారి గురించి మాత్రమే నేను బ్రతికి ఉంటున్నాను. Are you living only for your children? నీవు కేవలం నీ పిల్లల కొరకు మాత్రమే బ్రతుకుతున్నావా? Are you not living for your God? నీవు నీ దేవుని గురించి బ్రతకడం లేదా? What type of God you are worshipping? ఎలాంటి దేవుణ్ణి నువ్వు పూజిస్తున్నావు? He is a living God. ఆయన జీవం కలిగిన దేవుడు. There is fountain of life in him. ఆయనలో జీవపు ఊట ఉన్నది. If you pray, believe it. నీవు ప్రార్థిస్తే గనుక దాన్ని నమ్ము. God will change your husband. దేవుడు నిజంగానే నీ యొక్క భర్తను ఖచ్చితంగా మారుస్తాడు. The power of your prayer will enter into his
mind. నీ యొక్క ప్రార్థనలో ఉన్న శక్తి అనేది ఆయన మనసులోనికి God ప్రవేశించగలుగుతుంది. will really change him. దేవుడు నిజంగా ఆయనను That మార్చివేయగలడు. is faith. అది విశ్వాసము. You don't have the fountain of faith in your words. నీలో విశ్వాసంతో కూడిన ఊట అనేది లేదు నీ మాటల్లో. What did Jesus do? యేసుక్రీస్తు ఏం చేశారు? He told them, remove the stone. వారితో చెప్పారు ఆ యొక్క రాతిని దొర్లించండి అని. But they were telling, if you remove the stone, stink will come out. కానీ వారు చెప్తున్నారు ఆ సమాధి రాతిని తీసివేస్తే దాంట్లోంచి కుళ్ళిపోయిన వాసన వస్తుంది అని. What did Jesus say? Believe in me. కానీ యేసుక్రీస్తు అంటున్నారు నాలో విశ్వాసం ఉంచండి First, అని. remove the stone. మొదట ఆ యొక్క రాతిని It's తీసివేయండి. a big stone. అది పెద్ద రాయి. But they believed and rolled away the stone. కానీ వారు విశ్వసించి ఆ యొక్క రాయిని దొర్లించారు. They were looking at Jesus. వారు యేసు వైపు చూశారు. What he will do. వారు ఏం చేస్తారు? But Jesus called him out. యేసుక్రీస్తు లాజరును బయటికి రమ్మని Lazarus, పిలిచాడు. come out. లాజరు బయటికి రా అని. That's all. He was talking to the dead body. ఆయన ఆ యొక్క చనిపోయిన శవంతో మాట్లాడుతున్నాడు. Fountain of life will come through your mouth. జీవపు ఊట అనేది నీ యొక్క నోటి గుండా ప్రవహిస్తుంది. Revelation 16th chapter. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 15th verse. 15వ వచనము. He is coming like a thief. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను. Be ready. సిద్ధంగా ఉండండి. Are you ready? నీవు సిద్ధంగా ఉన్నావా? Blessed is he that keepeth his garments. మెలకువగా ఉండి తన వస్త్రం కాపాడుకొనివాడు ధన్యుడు. Lest he be found naked. లేదంటే వాడు దిగంబరుడిగా కనబడతాడు. He will be put to shame. అప్పుడు అవమానానికి సిగ్గుకు అప్పజెప్పబడతాడు. Dear brother and sister, ప్రియ సహోదరుడా సహోదరి, are you keeping your garment? నీవు నీ యొక్క వస్త్రములను God కాపాడుకొంచున్నావా? has given you the garments of salvation, దేవుడు నీకు రక్షణ వస్త్రములను ఇచ్చాడు. but you are not keeping them. కానీ నువ్వు దాన్ని కాపాడుకోవడం లేదు. There is no strength in your testimony. నీ యొక్క సాక్ష్యంలో ఎలాంటి శక్తి లేదు. Is there strength in your prayer? నీ యొక్క ప్రార్థనలో శక్తి ఉన్నదా? You must know the will of God even in praying also. నీవు ప్రార్థించేటప్పుడు కూడా దేవుని యొక్క చిత్తం తెలుసుకోవడం అనేది ప్రాముఖ్యము. You must lay the good foundation. నీవు మంచి సరి అయిన పునాది వేయడం అనేది అవసరమై ఉన్నది. When Lazarus came out, లాజరు బయటికి వచ్చినప్పుడు then they saw the glory of God there. అక్కడి వారందరూ కూడా దేవుని మహిమను చూడగలిగారు. Jesus has the power even over death. యేసు క్రీస్తుకు మరణము పైన కూడా అధికారం ఉన్నది. You are a sleeper. నీ ఒక నిద్ర పోతున్న వ్యక్తివి. Wake up. మేల్కో. That's what the word of God says there. దేవుని వాక్యం ఆ రీతిగా చెప్తుంది ఇక్కడ. What is sleeping? నిద్రపోవడం అంటే ఏంటి? You're not doing what God wants you to do. దేవుడు నీవు ఏది చెయ్యాలి అని కోరుతున్నాడో అది చేయకపోవడమే. That is sleeping. అదే నిద్రపోవడము. That's why you don't have wisdom. అందుకే నీలో ఎలాంటి జ్ఞానము లేదు. You are appearing that you are doing so many things. నీవు ఎలా కనబడుతున్నావు అంటే ఎన్నో మంచి పనులు చేస్తున్నట్టుగానే You కనబడుతున్నావు. are laying so many things on your head. నీ యొక్క తల మీద ఎన్నో భారాలను But you వేసుకుంటున్నావు. are not doing what God says. కానీ దేవుడు నీకు ఏది నిర్ణయించాడో అది మాత్రం చేయడం లేదు. Believe He is coming. ఆయన వస్తున్నాడు అనేది మీరు నమ్మండి. If you are doing the will of God, మీరు దేవుని యొక్క చిత్తముని నెరవేరుస్తున్నట్లయితే that means you are getting ready to meet the Lord. అంటే దాని అర్థము మీరు దేవుని కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని. You are not recompensing, you are not setting right your heart నీ యొక్క properly. హృదయాన్ని సరైన రీతిగా నువ్వు సరి చేసుకోవడం లేదు. Colossians 1st chapter కొలస్సీలకు రాసిన పత్రిక 1వ and అధ్యాయం verse 9. 9వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును. Paul was praying for Colossians. పౌలు కొలస్సి సంఘం కొరకు ప్రార్థిస్తున్నాడు. He wanted them to pray with full knowledge. ఆ సంఘస్థులందరూ కూడా సంపూర్ణ జ్ఞానముతో ప్రార్థించాలి అని ఆయన కోరుతున్నాడు. You are praying and praying foolish prayers. నీవు ప్రార్థిస్తున్నావు కానీ అవివేకమైన ప్రార్థనలే ప్రార్థిస్తున్నావు. That's why Paul was telling them, అందుకే పౌలు వారికి చెప్తున్నాడు, I am praying like this. నేను ఈ రీతిగా You ప్రార్థిస్తున్నాను. must have full knowledge మీకు సంపూర్ణమైన జ్ఞానం కావాలి. and do the perfect will of God. ఆయన యొక్క పరిపూర్ణ చిత్తమును చేయగలగాలి. Study the word of God with the Spirit of God. స్పష్టంగా దేవుని ఆత్మ సహాయంతో దేవుని వాక్యాన్ని చదవాలి. If you offer your bodies on the altar, మీ యొక్క శరీరాలను బలిగా అర్పించినట్లయితే
as living sacrifice, సజీవ యాగంగా, then you become a wise man. అప్పుడు మీరు జ్ఞానవంతులుగా అవుతారు. You will know the knowledge of God. నీకు దేవుని జ్ఞానం అనేది తెలుస్తుంది. If you want to help anyone, నీవెవరికైనా సహాయం చెయ్యాలి అని you will అనుకుంటే seek the wisdom of God. నీవు దేవుని జ్ఞానాన్ని వెతుకుతావు. You will see the will of God. నీవు దేవుని చిత్తాన్ని వెతుకుతావు సహాయం చేయడంలో. You will suddenly give some money to someone, అకస్మాత్తుగా నువ్వు ఎవరికో కొంత డబ్బునిచ్చేస్తావు, thinking that you are doing social work. నీవు ఏదో ఒక సామాజికంగా కొంత మంచి పని చేస్తున్నా అని ఆ విషయం గురించి ఆలోచిస్తావు. అట్లా You will put your signature on the surety. ఆ యొక్క షూరిటీ దానిపైన నీ యొక్క సంతకాన్ని పెడతావు. Next day he will die. ఆ మరుసటి రోజే అతను చనిపోతాడు. What will happen? అప్పుడు ఏం జరుగుతుంది? You will be a fool. నీ ఒక అవివేకివి. Proverbs 22nd chapter 22వ అధ్యాయము and verse 26. 26వ వచనము. If you go for surety, what will happen? చేతిలో చెయ్యివేయు వారితోనూ అప్పులకు పూటబడి వారితోనూ చేరకుము. Go to the word of God. దేవుని వాక్యం యుద్ధకు వెళ్ళు. God will speak to you. దేవుడు నీతో మాట్లాడతాడు. Whether to give or not and what to do in this matter. ఇవ్వాలా లేదా లేకపోతే ఈ విషయంలో ఏం చెయ్యాలి అని దేవుడు చెప్తాడు. Don't be foolish in spiritual things. అంతేగాని ఆత్మీయ విషయాలు అవివేకంగా ఉండవద్దు. God will speak to you through the word of God. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. Obey God. నీవు దేవునికి విధేయత చూపించు. You must pray for yourself. నీ కొరకు నీవు ప్రార్థించాలి. You must weep for yourself. నీ కొరకు నీవు రోదించాలి. Then you must weep for children also. నీ పిల్లల గూర్చి కూడా నువ్వు ఏడవాలి. Whatever you do, నీవు ఏది చేసినా కూడా your children also will do. నీ పిల్లలు అదే చేస్తారు. Let us pray. అందరం ప్రార్థించుకుందాం. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, have mercy upon us. మా పట్ల మీ యొక్క కృప చూపించండి. Help us to have the fear of God. మాకు నీ యందు భయభక్తులను Take away foolishness from us. మాలో నుంచి అవివేకాన్ని తొలగించండి. Touch us, O Father. మమ్మల్ని ముట్టండి ప్రభువా. Give them knowledge. వీరికి మీ యొక్క Give తెలివిని them దయచేయండి. wisdom. వారికి మీ యొక్క జ్ఞానమును దయచేయండి. Help us to be your disciples. మేము మీ యొక్క శిష్యులుగా ఉండడానికి Also సహాయం help చేయండి. us to make others disciples. అదే రీతిగా ఇతరులను కూడా శిష్యులుగా చేయడానికి సహాయం చేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Now may the grace of God, love of Jesus and fellowship of the Holy Spirit may rest upon your people. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489 9390108373.